సార్ నమస్తే సార్. ఎందుకు సార్ ఇలా కౌశిక్ రెడ్డి ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు? కౌశిక్ రెడ్డే చేస్తున్నారా? లేదంటే వాళ్ళతోని ఎవరైనా చేపిస్తున్నారా? ఇప్పుడు అదంతా కేటీఆర్ మాట్లాడిస్తున్నాడు కౌశిక్ రెడ్డితోని. కౌశిక్ రెడ్డితోని కేటీఆర్ అంటూ మాట్లాడిస్తున్నాడు. కౌశిక్ రెడ్డి అని చరిత్ర తెలుగుగా కాదు ఇక్కడ. కానీ వాస్తవానికి నేను మాట్లాడేటువంటి పరిస్థితి కూడా కాదు అతని మీద. కానీ కౌశిక్ రెడ్డి అనేవాడు ఇయర్లో ఒక చిల్లర వ్యక్తి. అంటే ఇయర్లో తెలంగాణ ఉద్యమకాలను ఆనాడు మానుకోటలో తెలంగాణ ఉద్యమకాల మీద దాడి చేసి తుపాకులు ఎక్కువబెట్టి కాద్దామని చూసినోడు. తెలంగాణ ఉద్యమకాలను మొత్తం దాడి చేస్తే తెలంగాణ ఉద్యమకాలను ఆ రోజు దాదాపు 11 మంది ఉద్యమకాలను తీసుకుపోయి వరంగల్ హాస్పిటల్లో వేయడం జరిగింది. వాళ్ళ కాళ్ళు చేతులు ఇరుగొట్టిండు, వాళ్ళ మీద దాడులు చేసి వాళ్ళని చంపే ప్రయత్నం కూడా చేసింది ఇదే కౌశిక్ రెడ్డి అన్నటోడు. మరి ఆనాడు ఉద్యమకాలనే చంపాలని చూసినటువంటి ఒక మూర్ఖుని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నారు. రెండవది హుజరాబాద్ నియోజకవర్గంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు మొన్న కూడా గెలిపించే వాళ్ళు కాదు. ఎందుకంటే వీడు దుర్మార్గుడు, వీడు భూస్వామి. అక్కడ హుజరాబాద్ నియోజకవర్గంలో వీళ్ళు భూస్వామి. అక్కడ తెలంగాణలో హుజరాబాద్ నియోజకవర్గంలో దళితులను, అణగారిన కులను, అణిచివేసిన కులం, వాళ్ళ మీద దాడులు చేసినటువంటి భూస్వాములు వాళ్ళు. కాబట్టి వాళ్ళను హుజరాబాద్ ప్రజలు నమ్మే పరిస్థితులు లేకుండ్రి. వీళ్ళు మొన్న కూడా గెలవకపోతుండే. ఎందుకు అంటే అలా భార్య, అలా బిడ్డ, అంటే చిన్న పాప 9th 8th చదువుతున్న ఆ చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి అటు భార్యను ఇటు ఈ కౌశిక్ రెడ్డి అంటోడు అక్కడ హుజరాబాద్ ప్రజలను బ్లాక్మెయిల్ చేశాడు. మేము చచ్చిపోతాం మీరు కొట్టలేకపోతే. అసలు అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు, బీసీలు అందరూ డిసైడ్ అయ్యారు కౌశిక్ రెడ్డి అంటున్నారు ఓట్లు వేయొద్దు, వీడిని గెలవనియద్దు అని చెప్పి. ఎన్నిసార్లు నిలబడ్డా వీడిని గెలవనియద్దు అని చెప్పి అంతకుముందే ఓడగొట్టిండ్రు. అటువంటిది మొన్న కూడా ఎలక్షన్లలో 2023 ఎలక్షన్లలో కూడా అప్పుడు అందరూ డిసైడ్ అయితే ఆనాడు భార్యను తీసుకుపోయి ఆ చిన్నమ్మాయి ఆ బిడ్డని తీసుకుపోయి ముగ్గురు నిలబడి మేము ఓట్లేయకపోతే మేము విషం ముచ్చుకొని సత్తము, మా శవాలను మీరు మొయ్యవలసి వస్తుంది అని చెప్పినాక అక్కడ ఉన్నటువంటి బిడ్డను భార్యను చూసి ఆడవాళ్ళు కూడా చచ్చిపోతారట, నియోజకవర్గానికి పాపం తలుగుతుందేమో అని చెప్పి ఆ ప్రజలు కనికరించి ఓట్లేసిండ్రు. వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తే ఓట్లేసిండ్రు. అటువంటి మూర్ఖుడు కూడా ఇవాళ మా ముఖ్యమంత్రి గారిని మాట్లాడుతున్నంటే అది సిగ్గుసేటు. నేను ఒక విషయం చెప్పాను,